లేదు. సమాజం అంతా ఈరోజు మారిపోయింది నా ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకు మారిపోయిందంటే సమాజంలో సంస్కారం అనే మాట చనిపోయింది. ఎప్పుడు అది గత 2015 2010 ఆవతలోనే వెళ్ళిపోయిన సంస్కారం అనేటటువంటి మాట. సంస్కారం లేదు, మాటకి మాట తిరిగి చెప్పేటటువంటి రోజులు ఇవి. చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా చిన్న పిల్లలు అనేటట్టు ఆ చిన్న పిల్లలు తిట్టినట్టుగా పెద్దలను కూడా తిట్టేటటువంటి రోజులు వస్తున్నాయి. ఎవరింటికి వారు ఎవరు కూడా విడిపించడానికి వచ్చే రోజులు కావు. నేను విడిపించడానికి వస్తే నీకేం సంబంధం అనేటటువంటి రోజులు వస్తున్నాయి. కనుక మనం ఈ లోపల మనం ఏం చేయాలంటే ఘనురాలుగా ఎంచబడాలి. వినయ మనస్సు కలిగి కొట్టిన వారిని కొట్టకుండా, తిట్టిన వారిని తిట్టకుండా నీ యొక్క ఘనతను నువ్వు నందుకొని ప్రభువులను కొనసాగితే నీ మీద పడే దెబ్బ కూడా ఆగిపోతుంది. నిన్ను చూసి గర్వపడతారు. ఆమె జోలికి వెళితే మనము ఆమె చాలా ఘనురాలుగా ఉందిరా, ఆమెను మన మాట అనటానికి వీల్లేదు అని నీ పక్కన ఉన్న వాళ్ళే వారిని ఖర్దించేటటువంటి రోజులు వస్తాయి. దేవుడు తీసుకురావడానికి చూస్తూ ఉన్నాడు ఆయన. కానీ నువ్వేం చేయాలి? మొదటిదిగా వినయం ఉండాలి నీలో. రెండోది ఘనురాలుగా నీవు ఉండాలి. నీ అవమానం ప్రతిగా ఏం పొందుకుంటావట? రెట్టింపు ఘనత పొందుకుంటావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఘనత పొందుకోవాలన్న ప్రియ సహోదరి సహోదరులారా. అవమానం అనేది అది మన హృదయానికి సంబంధించింది కాదు, లోకానికి సంబంధించినటువంటి విషయం. అవమానం నీవు ఏమనకపోయినా కానీ నీ మీద రాళ్ళు వేసేటటువంటి సమాజంగా తయారైంది ఈ రోజుల్లో. ఆ సమాజంలో మనము ఒక పద్ధతిగా ప్రవర్తనగా మనం వినయ మనస్సు కలిగి దీన మనస్సు కలిగి మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఎంతకాలం ఈ లోకంలో మనం అవమానమును భరిస్తూ తిరుగుతాము? ఎంతకాలం నా ఇంటి వాళ్ళు నన్ను అవమానపరుస్తున్నారయ్యా, నేను ఈ అవమానాన్ని తట్టుకోలేక నేను చనిపోవాలయ్యా అనేటటువంటి మాట నీలో వస్తుందంటే నేను దుష్టుడు తప్పుదో పట్టిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దుష్టుడు ఏలుబడి చేస్తున్నాడని నువ్వు గ్రహించాలి. మొన్నటి దినాన నాకు ప్రభు ప్రేరేపించాడు. ప్రార్థన ఇక్కడే ఉన్నప్పుడే ప్రేరేపించాడు. ఒక సహోదరుడికి ఫోన్ చేయి, అతను మరణానికి వెళ్తున్నాడు, ఫోన్ చేయండి. నేను ఎమ్మటే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఒక 10 నిమిషాల తర్వాత చేశాను. చేసినప్పుడు బాగున్నావా అన్నా. ఏం బాగయ్యా అన్నాడు. ఎందుకో ప్రభు నీకు ఫోన్ చేయమన్నాడు, ప్రార్థన చేయమని నాకు చెప్పాడు అన్నాను. అంటే అవునా అంటే ఏం జరిగింది అన్నాను. ఆ సహోదరుడు చెప్పాడు, కొద్ది నిమిషాల క్రితము నేను మరణం అవ్వాలని నేను ఆశపడి వెళ్తున్నాను, ఎందుకో 10 నిమిషాల క్రితం నేను ప్రభు తప్పించాడు అన్నాడు. అంటే నేను ఫోన్ చేయకపోతే వెళ్ళిపోయేవాడు, మరణానికి వెళ్ళిపోయేవాడు. 10 నిమిషాల క్రితమే తప్పించబడిందని 10 నిమిషాల క్రితం ఫోన్ చేశాను అప్పుడే. అంటే నా ఫోన్ కూడా అతన్ని ఏం చేస్తుంది, దారి మళ్ళీ